ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందా? గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఫైనల్ చేశారా? దాదాపు 20 మంది ఆశావాహులు ఎమ్మెల్సీ రేసులోకి వచ్చినా ఆ 2కే అవకాశం ఇవ్వాలని సీఎం ఫిక్స్ అయ్యారా? ఇందులో భాగంగానే ఏపీలో ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నేత సీఎం చంద్రబాబును కలిసి క్లారిటీ తీసుకున్నారా? ఇంతకీ సీఎం చంద్రబాబు ఆ 2కే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరినట్లు తెలుస్తుంది. 2 ఎమ్మెల్సీల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. గతంలో గవర్నర్ కోటాలో ఎంపికైన 2 ఎమ్మెల్సీల పదవీకాలం గత నెలలోనే ముగిసింది. అయితే ఆ 2 పదవులు టీడీపీకే దక్కుతుండటంతో దాదాపు 20 మంది ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ 2 పేర్లను ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో బీసీ సామాజిక వర్గానికి ఓ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ పోస్టును ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పేరును కూడా సీఎం చంద్రబాబు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే మాజీ మంత్రి మోపిదేవి చాలా రోజుల తర్వాత సెక్రటేరియట్కు వచ్చారని అంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ సెక్రటేరియట్కు రాని మోపిదేవి అందరినీ పలకరించడం, చాలా సమయం అక్కడే గడపడం లాంటివి జరిగాయి. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పోస్టు ఖాయమైందనే ప్రచారం సాగుతుంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో మోపిదేవి వెంకటరమణారావు సీనియర్ లీడర్. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో వైసీపీలోనూ కొనసాగారు. అయితే 2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2020లో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఆయన ఆగస్టు 2024లో వైసీపీకి రాజీనామా చేశారు. 2024లో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరాక ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఇటీవల రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం సాగింది. కానీ ఆయన పెద్దల సభకు వెళ్లేందుకు ఆసక్తిగా లేకపోవడంతో ఇతరులను ఎంపిక చేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మోపిదేవికి మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతుంది. ఆయనది మత్స్యకార సామాజిక వర్గం కావడంతో మత్స్యశాఖ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే మోపిదేవి వెంకటరమణారావుకి మత్స్యశాఖకు ఇస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఉంది. ఆయన్ను కలిసేందుకు మత్స్యకార నేతలు భయపడుతున్నారని అంటున్నారు. ఎవరైనా పని మీద వెళ్లినా మంత్రి దగ్గర చివాట్లు తప్పితే పెద్దగా పనులు జరగటం లేదని ఇంటర్నల్ టాక్. అయితే మంత్రి తీరుతో సదరు మత్స్యకార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందట. మరోవైపు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. కానీ ఆయన దగ్గర ఇతర శాఖలుండడంతో పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నకు, కొల్లు రవీంద్రకు ఏం మాత్రం పొసకడం లేదని అంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే మత్స్యకార వర్గాలు మరింత దూరం అవుతారని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తుంది. అందుకే మోపిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిగా ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
మరోవైపు ఇంకో ఎమ్మెల్సీ పదవి భర్తీ పైన పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఇందులో కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమ, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, వంగవీటి రాధ, టీటీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసులో నుంచి తప్పుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. అటు రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లా నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరైనా ఒకరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మోపిదేవి పేరు దాదాపు ఫైనల్ అయినట్టేనని పార్టీ వర్గాలు చెప్తుండగా, మరో పోస్టు మాత్రం ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. చూడాలి మరి సీఎం చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ధర్నాను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ హైకమాండ్ పిలుపు మేరకు డిఎస్సిలో అక్రమాలను నిరసిస్తూ 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూర్చున్నారు. ఈ దీక్షను బోండా ఉమ భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయితే బోండా ఉమ దూకుడుపై విజయవాడలో హాట్ చర్చ జరుగుతుంది. ఇటీవల బోండా ఉమకు టీడీపీలో జరిగిన అవమానాన్ని కవర్ చేసేందుకు ఈ ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమ అక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ముచ్చటించడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ బోండా ఉమను పిలిచి వివరణ సైతం కోరింది. ఈ వివాదం సద్దుమణగక ముందే బోండా ఉమ మరో సంచలనానికి తెరతీశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆందోళన, వైసీపీ నేతలపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వైసీపీ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆయన అనుచరులు చేరుకున్నారు. ఈ సందర్భంగా 2 పార్టీల నేతలు జై చంద్రబాబు, జై జగన్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఒక పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడితే అధికారంలో ఉన్నోళ్లు సంయమనం పాటించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సాంప్రదాయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా తుంగలో తొక్కారని అందరూ చర్చించుకుంటున్నారు. విజయవాడ టీడీపీలో బోండా ఉమ కీలక నేతగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో తనకు కాపు కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆయన అసంతృప్తిని పార్టీ పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఆయన హైకమాండ్ తీరుపైన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం సాగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో భయపడకుండా పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేశారని అనుచరులు చెప్తున్నారు. అప్పట్లో పార్టీ కష్టకాలంలో అన్ని విధాలుగా అండదండగా నిలిచిన బోండా ఉమకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఈ పరిస్థితిలో టీడీపీలో బోండా ఉమ తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ హైకమాండ్ ను బ్లాక్మెయిల్ చేసేందుకు వైసీపీ నేతలతో ఆత్మీయంగా తిరుగుతున్నారనే చర్చ సైతం జరిగింది. ఈ క్రమంలోనే ముద్రగడ సంతాప సభకు హాజరు కావడం, సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం జరిగిపోయాయి. ఇప్పుడు విజయవాడలో వైసీపీ నేతలపై బోండా ఉమ ఓవర్ యాక్షన్ కు ప్రత్యేక కారణం ఉందనే చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవిని ఆశిస్తున్న బోండా ఉమ ఇప్పుడు పార్టీలో నుంచి సస్పెండ్ పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవల ముద్రగడ సంస్మరణ సభలో కాపులకు బాబు హయాంలో అన్యాయం జరిగిందనే రీతిలో కామెంట్స్ చేశారు. అలాగే రాష్ట్రంలో తమ సామాజిక వర్గంలో అలజడి ఉందని చెప్పడంతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలివిడిగా వ్యవహరించడంపై టీడీపీ సీరియస్ అయింది. 3 మెన్ కమిటీ ఆయన్ని పిలిపించుకుని వివరణ తీసుకుంది. అలాగే ఈ నెల 5న తన కుమారులిద్దరితో కలిసి సీఎం చంద్రబాబుతో బోండా ఉమ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బోండా ఉమకు సీఎం చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారని సమాచారం. పార్టీలో క్రమశిక్షణగా మెలిగితేనే పదవులైనా ఇంకేమైనా అని తెగేసి చెప్పారట. దాంతో సీఎం చంద్రబాబు లోకేష్ దగ్గర మంచి మార్కులు వేయించుకునేందుకు వైసీపీ దీక్షా శిబిరంపై దాడి చేశారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది.
మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో బుక్కపోతకు గురవుతున్న బోండా ఉమ తిరిగి వైసీపీ నేతలపై తిరిగి యుద్ధం మొదలుపెట్టారు. అయినప్పటికీ బోండా ఉమకు ఇప్పట్లో పదవులు దక్కడం కష్టమే అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇప్పట్లో బోండా ఉమ చంద్రబాబు మెప్పు పొందడం అసాధ్యమంటున్నారు. చూడాలి మరి. వైసీపీ నేతలు అన్నట్టుగా బోండా ఉమను సీఎం చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేస్తారా, లేక ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా అనేది మాత్రం రానున్న రోజుల్లోనే తేలనుంది. మాజీ స్పీకర్ తమ్మినేనికి వైసీపీలో గేట్లు క్లోజ్ అయ్యాయా? భూ కబ్జా కేసులో బెయిల్ తెచ్చుకున్న మాజీ సభాపతి సీతారాంకు వైఎస్ జగన్తో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన సోదరులు పూర్తిగా పక్కన పెట్టేశారా? ఇప్పటికే ఆమదాల వలస ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించిన వైసీపీ భూ కబ్జా కేసు తర్వాత పూర్తిగా దూరం పెట్టాలని డిసైడ్ అయిందా? మరోవైపు సిక్కోలు పర్యటనకు వచ్చిన జగన్ పర్యటనలో సీతారాం కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతుందా? ఇప్పుడు సిక్కోలు వైసీపీలో తమ్మినేని రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనని పార్టీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయా? శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఓ సీనియర్ లీడర్. దాదాపు 4 దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఇప్పుడు తమ్మినేని సీతారాం పొలిటికల్ ఫ్యూచర్ రివర్స్గా మారిందని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీ, ప్రజారాజ్యం, మళ్లీ టీడీపీ, ఆ తర్వాత వైసీపీ, ఇలా అన్ని పార్టీలు తిరిగారు. 4.5 దశాబ్దాల్లో 4 పార్టీల తరపున పోటీ చేసి 50-50 సక్సెస్ రేసులో విజయం సాధించారు. అంటే 10 సార్లు పోటీ చేస్తే 5 సార్లు విజయం సాధించి 2 మారులు మంత్రిగాను పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు స్పీకర్గాను తన మార్కు చూపించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పదవి కోల్పోయాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కానీ ఇప్పుడు తమ్మినేని పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలు అమ్మిన చందంగా తయారైందన్న టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. దాంతో ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంను తప్పించిన వైఎస్ జగన్ చింతాడ రవికుమార్కు బాధ్యతలు అప్పగించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ స్పీకర్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన అనుచరులతో మాత్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో తమ్మినేని వర్గం చింతాడకు సహకరించకపోవడంతో ఆయన బలం సగం తగ్గిందనే అంటున్నారు. అటు 40 ఇయర్స్ ఇండస్ట్రీ తమ్మినేని ఆధిపత్యాన్ని తట్టుకోలేక చింతాడ రవి వెనక తిరగలేక కేడర్ నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఇన్ఛార్జ్ను మార్చి తప్పు చేశారన్న భావన కొంతమంది నేతల్లో వ్యక్తమవుతుందట. మరికొంతమంది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్స్ పెడుతున్నా చర్యలు లేవని గుసగుసలాడుకుంటున్నారట. ఈ క్రమంలోనే తమ్మినేని సీతారాంపై భూ కబ్జా కేసు ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. ఆయనతో పాటు కుమారుడు చిరంజీవి, నాగ్, భార్య వాణితో పాటు పలువురుపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్ తెచ్చుకున్న సీతారాం ఫ్యామిలీకి మాజీ సీఎం జగన్తో పాటు సిక్కోలు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ సైతం ఓదార్చిన పాపాన పోలేదనే ప్రచారం సాగుతుంది. తాజాగా ధర్మాన ప్రసాదరావు సోదరులు ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతాడ రవికుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. కానీ దగ్గరలో ఉన్న మాజీ స్పీకర్ ఇంటి వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. మరో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శకు వెళ్లిన మాజీ సీఎం జగన్ పర్యటనలో తమ్మినేని సీతారాం ఎక్కడా కనిపించలేదు. అలాగే జగన్ సైతం సీతారాం గురించి పట్టించుకోలేదు. అటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ పిరియా విజయసాయిరాజ్తో పాటు చోటామోటా నేతలు, కొంతమంది వైసీపీ నేతలు తమ్మినేని ఇంటికి వెళ్లి పరామర్శ చేసిన జగన్, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు ముఖం చాటేయటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావుకి తమ్మినేని సీతారాంకి మధ్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్కు సీతారాంకి మధ్య సత్సంబంధాలు ఉన్నా పరామర్శకు వెళ్లలేదంటే పార్టీలో తమ్మినేని సీతారాంను పూర్తిగా పక్కన పెట్టినట్టేననే ప్రచారమూ సాగుతుంది.
మొత్తం మీద సిక్కోలులో తమ్మినేని పొలిటికల్ లైఫ్ ఇబ్బందుల్లో పడినట్టేనన్న చర్చ జిల్లాల్లో జోరుగా సాగుతుంది. తమ్మినేనిని జగన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయన దారి ఎటువైపు అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు ఇప్పటికే అనేక పార్టీలు చుట్టేసిన తమ్మినేని సీతారాం పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అన్న చర్చ సైతం జరుగుతోంది. ఏదేమైనా వైసీపీ ముఖ్య నేతల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, కుల రాజకీయాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అని వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీలో కొందరు నేతలు సొంత పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు టార్గెట్గా కొందరు నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారా? ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రాకుండా జిల్లాలో ఓ బడా లీడర్ అడ్డుకుంటున్నారా? అందుకే ప్రేమ్ సాగర్ రావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని లీకులు ఇస్తున్నారా? మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అటవీ శాఖ అధికారులపై తిరుగుబాటు ప్రకటించడం సంచలనంగా మారిందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో వర్కపోరు ముదురుతుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కుటుంబానికి చెందిన వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు 6 ఏళ్లలో 11 కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి దాదాపు 470 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నాయని, అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థలను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించారనే ప్రచారం సాగుతుంది. ఎన్సీఎల్టీలో కేసులు కూడా నడవడంతో 10 ఏళ్ల పాటు వారికి నోటీసులు కూడా జారీ చేశారని అంటున్నారు. అయితే 2023లో గెలవగానే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 450 కోట్ల అప్పు క్లియర్ చేశారని, గెలిచిన 2.5 ఏళ్లలోపే ఈ అప్పులను ఆయన ఎలా చెల్లించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో 120 కోట్లు ఒకేసారి చెల్లించి ఎన్ఓసీ పొందారని, ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఓ ప్రైవేట్ హోటల్ పేరిట ఉన్న 87 కోట్ల రూపాయల అప్పును కూడా క్లియర్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు బ్యాంకుల రుణ బకాయిలు చెల్లింపుపై సందేహాల నేపథ్యంలో ఆయన సంస్థలపై ఈడీ, సిబిఐలకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత వెరబెల్లి రఘునాథరావు ప్రకటించడం మరింత దుమారం రేపుతుంది. ఇక తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. మంత్రి పదవి రేసులో ఉన్నానని, నాపై రాజకీయ కుట్రతో ప్రత్యర్థి పార్టీలతో పాటు జిల్లాకు చెందిన సొంత పార్టీ వారు సైతం అవినీతి ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అని, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోను అని, వారిపై పరువు నష్టం దావా వేస్తాను అని, త్వరలో అన్ని కుట్రలు బయటకొస్తాయని ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు. అటు తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ కోసం పోరాటం చేశానని గుర్తు చేస్తున్నారు. అంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదని ప్రేమ్ సాగర్ రావు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత నిధులతో నేను 15 స్కూల్స్ కట్టించానన్న ప్రేమ్ సాగర్ రావు తనపై సొంత పార్టీకి చెందిన ఓ బడా లీడర్ ఉన్నారని చెప్పడం సంచలనంగా మారింది. ప్రేమ్ సాగర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ బడా లీడర్ ఎవరు? ఆయనకు మంత్రి పదవి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 10 కోట్లు ఉంటే 3.5 కోట్లు ట్యాక్స్ కట్టాల్సి 3 కోట్ల 30 లక్షలు, మిగతా 6 కోట్ల 70 లక్షలకి వెళ్ళి ఇద్దరు శరీరం సగం వాళ్ళకు మీ ద్వారా ఆఫర్ ఇస్తాను, మంచి చెప్పండి, తీసుకురా, మంచి చెప్పండి, సిద్ధంగా ఉన్నా నేను. ఇక మిగిలింది దీని వెనుక ఎవరినో నాకు తెలుసు. అది కూడా మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట ఒక నెల రోజుల ముందు నుంచి తాపకోటి ఇది ఒకటి పేపర్లో ఇవి కూడా వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను అపోజిషన్ ఉన్నప్పుడు కూడా బ్యాంకులో కొట్టిండు, అప్పుడే కొట్టిండు, ఇప్పుడు కడితే కట్టిండు, ఎక్కడ సంపాదించినట్టు. ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా, నేను తెచ్చిన ఎక్కడైనా క్యాష్ చేసిన. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చాలా ఆశలు పెట్టుకున్నారు. త్వరలో జరిగే విస్తరణలో తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవలే ఆయనకు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ జిల్లాలో మరో వర్గం మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుందనే ప్రచారమూ ఉంది. ఇందుకు కారణమూ లేకపోలేదు. జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలకు
మంచిర్యాలలోకి ఎంట్రీ లేదని తెలుస్తుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుమతి లేకుండా ఎవరైనా పర్యటించినా అంతే సంగతులు. అప్పట్లోనే ఎమ్మెల్యే తీరుపై విమర్శలొచ్చినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఛాన్స్ దొరకటంతో జిల్లాకు చెందిన ఓ బడా లీడర్ ఈ అవకాశాన్ని వాడుకున్నారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కూడా ఫారెస్ట్ అధికారులపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న నిబంధనలు ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ట్రైబల్ కి మధ్య వార్ పుట్టిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వరుస ఆరోపణలు చేయడం, వాటికి ఆదివాసీ సంఘాలు మద్దతు పలకడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో కొందరు ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలను తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బొజ్జు పటేల్ ఆరోపిస్తున్నారు. పులులే లేని చోట టైగర్ జోన్ పేరుతో అమాయక ఆదివాసీలను వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులపై అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఫారెస్ట్ అధికారులపై ఆయన యుద్ధం ప్రకటించడం చర్చనీయాంశమవుతుంది. మొత్తం మీద అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గొడవలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. బోరుగల్లులో జంజీల పార్టీ మద్దతు కోసం రాజకీయ పార్టీలు యత్నాలు మొదలుపెట్టాయా? విద్యార్థుల సమస్యలే అవసరంగా కాషాయ పార్టీ పావులు కదుపుతుందా? అటు జంజీల మద్దతు కోసం రంగంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే దిగిపోయారా? అంతేకాదు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులతో సమావేశాలతో వారి మద్దతు కూడగడుతున్నారా? మరోవైపు యువత ఓట్ల కోసం కారు పార్టీ సైతం రంగంలోకి దిగిందా? విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అమలుపై బలమైన వాయిస్ వినిపిస్తోందా? చారిత్రక ఉద్యమాల గడ్డ, రాజకీయ చైతన్యానికి నిలయమైన ఓరుగల్లులో రాజకీయ వాతావరణం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రాబోయే రాజకీయ భవిష్యత్తును శాసించే జెన్జీ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. భవిష్యత్ ఎన్నికల్లో విజయావకాశాలు యువత మరియు విద్యార్థుల మద్దతుపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తించిన అధికార ప్రతిపక్ష పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునేందుకు పోటీపడి కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి మరియు అనేక ప్రజా పోరాటాలకు గుండెకాయ లాంటి కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కేంద్రంగా ఈ వ్యూహాలు అమలవుతున్నాయని తెలుస్తుంది. కేయూతో పాటు జిల్లాలోని ప్రధాన ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, పాలిటెక్నిక్ మరియు జూనియర్ కళాశాలలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అనుబంధ విద్యార్థి విభాగాల ద్వారా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఓరుగల్లులో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సాధనకై బీజేపీ ఉద్యమ బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల సమస్యను బీజేపీ ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. ఈ పోరాటానికి ఓరుగల్లును ముఖ్య వేదికగా ఎంచుకుని బీజేవైఎం ఏబీవీపీ ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఉన్న కళాశాలల విద్యార్థుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతూ బకాయి పడిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు బీజేపీ అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగించేలా నేతలు ముందుకు సాగుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ యువత, విద్యార్థి వర్గాలతో తెగిపోయిన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవటమే కాకుండా వారి మద్దతుకు మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ జరుగుతుంది. ఇటీవలే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షంగా కాకతీయ యూనివర్సిటీని సందర్శించి ఎన్ఎస్యుఐ ప్రతినిధులతో కలిసి సాధారణ విద్యార్థులతో విస్తృత భేటీ నిర్వహించారు. విశ్వవిద్యాలయంతో పాటు జిల్లాలోని ఇతర కళాశాలల విద్యార్థుల ప్రతినిధులను ఆహ్వానించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. క్యాంపస్లలో మౌలిక సదుపాయాలు, హాస్టల్ వసతులు, విద్యా బోధన నాణ్యత, లైబ్రరీ సౌకర్యాలు మరియు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లపై విద్యార్థుల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నారు. యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం తమ అనుబంధ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీని సమూలంగా పునర్వ్యవస్థీకరిస్తుంది. కేయూ క్యాంపస్ నుంచి మొదలుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రతి డిగ్రీ, జూనియర్ కళాశాల వరకు కమిటీలను వేస్తూ విద్యార్థి లోకాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ విద్యా పథకాలను వివరిస్తూనే ప్రస్తుత విద్యా సంస్థల్లో నెలకొన్న మౌలిక వసతుల లేమి, నిరుద్యోగ సమస్యలు, జాబ్ క్యాలెండర్ అమలుపై విద్యార్థుల తరపున గళమెత్తుతుంది. సాంకేతికతను, సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తూ జెన్జీ యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేస్తుంది. మొత్తం మీద ఓరుగల్లుగడ్డపై రాజకీయం ఎప్పుడు తీవ్రంగానే ఉంటుంది. అయితే ఈసారి విద్యార్థులు, నూతన ఓటర్లే కేంద్ర బిందువుగా మారటంతో అన్ని విద్యాసంస్థలు రాజకీయ కార్యకలాపాలకు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో విద్యార్థి పోరాటాలు, నిరసనలు, పార్టీల కౌంటర్ వ్యూహాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం మరింత ఆసక్తికరంగా మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఇవాళ ఇన్న రిపోర్ట్. మరో ఇన్న రిపోర్ట్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.